తెలియవు, బట్ రాగాలు అర్థమవుతా ఉన్నాయి, పదాలు అర్థమవుతా ఉన్నాయి. సో ఐ వాజ్ కంప్లీట్లీ ఇన్వాల్వ్డ్. సో థ్యాంక్ యూ వెరీ మచ్ ద కొయర్ టీమ్ ఫర్ లీడింగ్ అస్ ఇన్ టు ది వర్షిప్. ఎంతమందికి తెలుసు వర్షిప్ అనేది క్రైస్తవ జీవితంలో ఎందుకు ప్రాముఖ్యమైనది అనేది? మన స్తుతుల సింహాసనాల మీద ఆయన ఉంటున్న విషయం మనకు తెలుసు. నువ్వు ఎంతగా స్తుతించగలిగితే ప్రభుని, ఆయన సన్నిధిని నీ చెంతకి లాక్కొని రాగలవు. కాబట్టి స్తుతి ఆరాధన బహు ప్రాముఖ్యమైనది. కాబట్టి మనం మొదటి అంశం స్తుతి ఆరాధనలో పాల్పొందగలిగినాం. ఇప్పుడు కొంతసేపు దేవుని యొక్క స్వరాన్ని వినడానికి మనం సిద్ధపడదాం. ప్రభువా నన్ను సిద్ధపరచునని మీరు ప్రార్థించుకోండి. కొంతసేపు కళ్ళు మూసుకోండి. దేవుని వాక్యాన్ని మనం ధ్యానించే ముందు మన హృదయాలను సరి చేసుకుందాం. మంచి భూమిలో నాటబడిన విత్తనం లాగా మన హృదయాలను సరి చేసుకుందాం. ప్రభువా నాతో మాట్లాడినైనా ఈ సాయంత్రం సమయంలో, లార్డ్ హ్యావ్ మర్సీ అపాన్ మీ. ఐ నీడ్ యువర్ వర్డ్ లార్డ్. మీ యొక్క స్వరము వినకపోతే నేను చచ్చిన వాడను ప్రభువా, నేను చచ్చిన దాననే ప్రభువా. మీ స్వరంలో జీవముంది నైనా, మీ వాక్కులో జీవముంది ప్రభువా. ప్రతి చీకటిని పారదోలే ఆ యొక్క శక్తి అందులో ఉంది ప్రభువా. నాకు ఆ వాక్కు అవసరం ఈ దినం. అయోమయ స్థితిలో ఉంటున్నది ఈ లోకం. ఎక్కడ చూసినా అలజడి, ఎక్కడ చూసినా అల్లకల్లోలం ప్రభువా. టీవీ ఆన్ చేస్తే యాంగ్జైటీ, రేపేం జరగబోతుంది అన్న భయం వెంటాడుతుంది ప్రభువా. కాబట్టి నాకు నీ సన్నిధి అవసరం, నీ సహవాసం నాకు అవసరం. నీతో సమయం గడపాల ప్రభువా. అది నా ఆశ ప్రభువా, మా ఆశ ప్రభువా. మాతో మాట్లాడేది సాయంత్రం సమయంలో. మీ యొక్క పుట్టుక సందర్భంగా ప్రభువా ఇక్కడ మేము మిమ్మల్ని స్తుతిస్తున్నాం, గణపరుస్తున్నాం, జ్ఞాపకం చేసుకుంటున్నాం. మీరెందు నిమిత్తమై మా కొరకు ఈ లోకంలోకి వచ్చినారో ఆ విషయాలను మేము ధ్యానించాలని ఆశపడుతున్నాం. మీరు పుట్టినది నిజము, మీరు జీవించినది నిజం, మీరు మా కొరకై మరణించినది, సమాధి చేయబడి తిరిగి లేచినది నిజం, తిరిగి రానై ఉన్నారు నిజం, అది అని నమ్ముతున్నాం ప్రభువా. కాబట్టి మా జీవితాలను సరిచేయమని ప్రార్థిస్తున్నాం. ఇక్కడికి వచ్చిన వారిని అందరినీ ఆశీర్వదించండి ప్రభువా. మా భవిష్యత్తులు ఏ రీతి ఉండబోతున్నాయి అని మాకు అనుమానాలు లేకుండా ప్రభువా, మీ చేతిలో అవి మోర్ సెక్యూర్డ్గా ఉన్నాయన్న ఆ యొక్క నిరీక్షణ మాకు అనుగ్రహించమని ప్రార్థిస్తున్నాం. మేము దేని విషయంలో చింతించకుండా ప్రభువా, మీ అందు సంతోషిస్తూ ఎల్లప్పుడూ సంతోషించమన్నారు. కాబట్టి నైనా సంతోషంతో ముందుకు వెళ్ళేలాగా నడిపించమని యేసు క్రీస్తు పరిశుద్ధ నామమున ప్రార్థిస్తున్నాం తండ్రి, ఆమేన్. ద రీజన్ ఫర్ ద సీజన్ అన్న అంశంని మీరు ఎంచుకోవడము వెరీ అప్రాప్రియేట్ అనిపిస్తుంది నాకు. ఎందు నిమిత్తం అన్నప్పుడు ఒక 4 ముఖ్యమైన పాయింట్స్తో నేను ఈ యొక్క మెసేజ్ని కవర్ చేయడానికి ప్రయత్నిస్తూ ఉంటాను. యూ హ్యావ్ ఎవ్రీ రైట్ టు స్టాప్, యూ వెన్ టు స్టాప్ అనేది. కాబట్టి ప్రపంచమంతటా సెలబ్రేట్ చేసుకుంటే ఇదొకటే సీజన్ కదా. అయితే దీనికి ఒక కారణం ఉందన్న విషయం మనకు అందరికి తెలుసు. అదేంటి అంటే మన ప్రభు యొక్క పుట్టుక. అయితే ఆయన పుట్టుకకు సంబంధించిన కొన్ని విషయాలు నేను మీతో పంచుకొని ఆశపడుతున్నాను. ఇంతకుముందు వినలేదా అంటే మీరు ఖచ్చితంగా వినింటారు. కానీ ప్రవచనాత్మకంగా చెప్పబడ్డ విషయాలు కొన్ని నేర్చుకున్నప్పుడు ఏం జరుగుతుందంటే నీ జీవితంలో ఎక్కడలేని ధైర్యం వస్తూ ఉంటుంది. కాబట్టి మనం ఉంటుంది బహుగా అలజడి కలిగిన కాలం, ఎక్కడ చూసినా అయోమయ స్థితి. కాబట్టి ఆయన మంచి ఆలోచనలు ఇచ్చే గొప్ప దేవుడు మనకు ఒక మంచి అవకాశాన్ని ఇస్తుందో ఈ యొక్క సాయంత్రం సమయంలో బైబిల్లోని కొన్ని వాగ్దానాలని మనము జ్ఞాపకం చేసుకోవడానికి వరకు. మొదటిదిగా ఈ యొక్క సెలబ్రేషన్ మనం ఏదైతే రీజన్ అని అనుకుంటున్నామో యేసు ప్రభువే ఆ యొక్క రీజన్ అని మనకు అందరికి తెలుసు. కాబట్టి ప్రతి సెలబ్రేషన్కి కారణభూతుడు ఆయననే అన్న విషయం మనం కొలొస్సీయుల రాసిన పత్రికలో చూస్తాం 3వ అధ్యాయంలో. కాబట్టి ప్రతిదీ పండగలు,
సబాతులు, నియామక కాలములు, ఉపవాస దినములు, అవి ఏవైనా కావచ్చు, అవన్నీ రాబో వాటి ఛాయనే కానీ నిజ స్వరూపము క్రీస్తులో ఉందన్న వాక్యం మనం అక్కడ జ్ఞాపకం చేసుకుంటున్నాం. అంటే ప్రతి పండగ ఒక నీడ వంటిదైతే నిజ స్వరూపం మన ప్రభు అని ఒక వాక్యం జ్ఞాపకం చేస్తుంది. కాబట్టి నేను ఒక లెసన్ నేర్చుకున్న నా లైఫ్లో ఏ సెలబ్రేషన్ అయినా ప్రభులో చేసుకుంటాను. ఎందుకంటే ప్రతి సెలబ్రేషన్ ఆయన నీడ వంటిది. కానీ నిజ స్వరూపం వచ్చినాక ఎవరు కూడా నీడను వెంబడించారు. ఇస్రాయేల్ ప్రజలు మన ప్రభు పుట్టేంత వరకు వాళ్ళు పండుగలు చేసుకున్నారు. 7 పండుగలు అన్న విషయం మనకు తెలుసు. దాని తర్వాత బబులోనికి వెళ్ళినాక ఒక 3 ఫెస్టివల్స్ వాళ్ళు తెచ్చుకున్నారు. అంటే మొత్తం 7+3 అంటే 10 ఫెస్టివల్స్ ఉన్నాయి వాళ్ళకి ఈరోజు కూడా. కానీ ప్రతి ఫెస్టివల్ ఎవరన్నా జ్ఞాపకం చేసుకున్నారో లేదో, ప్రతి ఫెస్టివల్ యేసు ప్రభునే సూచిస్తుంది అన్న విషయము మనం నేర్చుకోగలం అందులో నుంచి. కాబట్టి 7 ఫెస్టివల్స్ ఆఫ్ మెస్సయా అన్న పుస్తకము మీరు ఎవరన్నా చదవచ్చు. అందులో ప్రతి ఫెస్టివల్ యేసు ప్రభు యొక్క పుట్టుకకు, ఆయన జీవన విధానానికి, ఆయన మరణానికి, ఆయన భూస్థాపనకి, ఆయన పునరుద్ధానికి, ఆయన తిరిగి రానుండడానికి, దాని తర్వాత ఆయనతో పాటు సదాకాలం మనం జీవించబోతున్నాము అన్న విషయాన్ని ఆ పండుగలన్నీ జ్ఞాపకం చేస్తాయి. కానీ ఈరోజు నేను ఆ పండుగల గురించి మాట్లాడడానికి రాలేదు. కానీ ఈ యొక్క సీజన్కి సంబంధించిన కొన్ని విషయాలు మీతో పంచుకోవాలని ఆశపడుతున్నా. మొదటిదిగా మన దేవుడు ఒక గొప్ప ప్రవక్త అన్న విషయం మనకు తెలుసు. ప్రవక్త అంటే ప్రవచించేవాడు, ప్రవచనం అంటే భవిష్యత్తులో ఏం జరగబోతుందో బయలుపరిచేది అన్నట్టు. కాబట్టి క్రైస్తవ జీవితంలో ప్రవచనాలకి మనము బహుగా ప్రాధాన్యత ఇవ్వాలా. ఎందుకంటే రేపు ఏం జరగబోతుందో ఎవరు తెలియదు. కానీ అదే రేపు ఫలాని స్థితి ఉండబోతుంది, ఫలాని కాలంలో ఉండబోతున్నాం అని మనల్ని ఎవరైనా హెచ్చరిస్తే ఏం చేస్తాం? జాగ్రత్త పడతాం. సరే, హైదరాబాద్లో ఫలాని స్థితి ఉండబోతుంది అని ఎవరైనా నీకు హెచ్చరించారనుకో, ముందుగానే జాగ్రత్త పడతాం. ప్లేగ్స్ రాబోతున్నాయి అని ఎవరైనా హెచ్చరించారనుకోండి, ముందుగానే జాగ్రత్త పడతాం. కొత్త రకాల రోగాలు రాబోతున్నాయి అని ఎవరైనా హెచ్చరించారనుకోండి, ముందుగానే మనం జాగ్రత్త పడతాం. ఎందుకంటే ఆమోసు గ్రంథం 3వ అధ్యాయంలో మనం చూస్తాం 7వ వచనంలో, ప్రభు తాను సంకల్పించిన వాటిని తన దాసులైన ప్రవక్తలకు తెలియపరచకుండా ఏదియూ చేయడు. అంటే ఈ లోకంలో ఏం జరగబోతుందో దేవుడు ముందుగానే మనకి బయలుపరుస్తాడంట తన దాసులకి. ఈ లోకంలో ఏమి జరగాలన్నా మనకి బయలుపరచకుండా జరగడానికి వీల్లేదు. కానీ దురదృష్టం ఏం తెలుసా, ఈరోజు నీకు తెలియకుండా ఎన్నో జరిగిపోతున్నాయి ఈ లోకంలో. అంటే ఏదో బలైనవుతుంది మన జీవితంలో. ఎందుకంటే ఈ లోకస్తులు ఫెస్టివల్స్ని గంభీరంగా సంతోషంగా దాన్ని పాటిస్తూ ఉంటారు. కానీ ఫెస్టివల్లోని ఆ యొక్క సత్యాన్ని నువ్వు గ్రహించగలిగితే నువ్వు ప్రభులో ఎంతగానో సంతోషించగలవు, ఆనందించగలవు. ముఖ్యంగా ప్రవచనాత్మకమైన విషయాల గురించి మనం ఆలోచిస్తుండగా, యేసు ప్రభు మన తండ్రి యొక్క వాగ్దానానికి నిదర్శనము అన్న విషయము ఆది కాండం నుంచి నేను మీకు ఒక వాక్యం చూపించిన ఆశపడుతున్నాను. ఆది కాండము 3వ అధ్యాయము 15వ వచనం. ఎవరికైనా అవకాశం అంటే కూడా చదవచ్చు. నా దగ్గర ఇంగ్లీష్లో ఉంది, తెలుగులో కావాలంటే మీరు ఎవరైనా చదవచ్చు. ఆది కాండము 3వ అధ్యాయము 15వ వచనం. ఎవరైనా చదువుతారా? ఎందుకంటే బైబిల్ అంతట్లో మొట్టమొదటి ప్రవచనము ఇక్కడ ఉంది. ఆ ప్రవచనం నిమిత్తమై మనమందరము ఈ యొక్క సీజన్ లో ఉన్నాం. మరియు నీకును స్త్రీకిని నీ సంతానమునకును ఆమె సంతానమునకును వైరము కలగజేసేదను. ఒక్క నిమిషం అక్కడ ఆగండి. చూడండి, ఇక్కడ వైరం గురించి మాట్లాడుతున్నాడు. అంటే ఎనిమిటీ, ఇంగ్లీష్ లో మటుకు ఎనిమిటీ ఉంది. నేను చదువుతాను చూడండి. I will put enmity between you and the woman, and between your offspring and hers. He will crush your head and you will strike his heel. ఇక్కడ ఇదొక ప్రవచనం. బైబిల్ అంతటా మొట్టమొదటి ప్రవచనం ఏంటంటే ఇక్కడ మనం చూస్తా ఉన్నాము. మరోసారి చదవండి ఎవరన్నా తెలుగులో. మరియు నీకును స్త్రీకిని నీ సంతానమునకును ఆమె సంతానమునకును. చూడండి, వైరము కలిగజేసేదను. దేవుడు అంటున్నాడు నీకును, అంటే సైతాన్తో మాట్లాడుతున్నాడు, సర్పంతో మాట్లాడుతున్నాడు. నీకును స్త్రీకిని వైరం. ఈ విషయం బాగా అర్థం చేసుకోండి. తర్వాత నీ సంతానము స్త్రీ సంతానం అంటున్నాడు. ఇక్కడ మీరు బహు జాగ్రత్తగా పరిశీలించాలి. ఎందుకంటే మొట్టమొదటి ప్రవచనము ఇక్కడ యేసు ప్రభు పుట్టుకకు సంబంధించిన ప్రవచనం ఇది. ఎందుకంటే మనకందరూ తెలుసు, ఇక్కడ చాలా మంది సైన్స్ స్టూడెంట్స్ ఉన్నారు, సంతానము అనేది పురుషుని ద్వారా కలుగుతుంది కానీ స్త్రీ ద్వారా కలగదన్న విషయము మనం అర్థం చేసుకోవాలి సైంటిఫిక్ గా. ద సీడ్ ఆఫ్ మ్యాన్
కరెక్ట్, కానీ సీడ్ ఆఫ్ ఉమెన్ అనేది అసాధ్యం. అది ఉమెన్ అంటే షీ కెన్ ప్రొడ్యూస్ ద బేబీస్, కానీ సీడ్ అనేది పురుషుని ద్వారా కలగాల్సింది. కానీ ఇక్కడ ఒక ప్రవచనం ఉంది, ద సీడ్ ఆఫ్ ద ఉమెన్ విల్ క్రష్ యూ, ద సీడ్ ఆఫ్ ద ఉమెన్ విల్ క్రష్ యూ అని మొట్టమొదటి ప్రవచనం ఇక్కడ చెప్పబడుతుంది. అంటే యేసు ప్రభు యొక్క పుట్టుక గురించి ఇక్కడ తండ్రి ముందుగానే పరిచయం చేస్తున్నాడు. నాకు ఆశ్చర్యం, బైబిల్ అంతటా మన ప్రభు గురించి తండ్రి ఎంతగానో ఆసక్తితో బయలుపరుస్తూ ఉంటాడు. అనేక ప్రాంతాలలో, నిర్గమకాండంలో చూస్తాం, మనము దానియేలు గ్రంథంలో చూస్తూ ఉంటాము, రకరకాల ప్రాంతాలలో చూస్తూ ఉంటాం. మనుష్య కుమారుని గురించి ఇశ్రాయేలు ప్రజలు చూసినట్లు, అక్కడ దానియేలు చూసినట్లు, దాని తర్వాత అనేక ప్రాంతాలలో అబ్రాహామునకు దర్శించిన వాడు మెల్కీసెదెకు, మన ప్రభు మెల్కీసెదెకు రూపకంగా అబ్రాహాంని ముందుగానే దర్శించిన విషయం మనం చూస్తూ ఉంటాం. అంటే తండ్రికి ఎంత ఆసక్తి ఉంది అనేది మనం అర్థం చేసుకోవాలి. తన కుమారుణ్ణి ఈ లోకానికి పరిచయం చేయాలనేసి ఎంతగానో తపనతో ఆయన పాత నిబంధన కాలంలో అనేక మందికి ఆ విషయాన్ని బయలుపరుస్తున్నాడు. కానీ మొట్టమొదటిసారిగా ఇక్కడ బయలుపరుస్తున్నాడు ఏమనంటే, నీకును స్త్రీకిని వైరం. అంటే మన శత్రువు ఎవడు అనేది ఇక్కడ మనం బాగా అర్థం చేసుకోవాలా. నీకు ఒక్కడే శత్రువు ఉన్నాడు, వాడి పేరే సాతానుడు. కానీ నీకు ఈ లోకంలో ఇంకా ఎవరు శత్రువులు లేరు. ఈ సత్యాన్ని గ్రహించాలా. ఇరుగు పొరుగు వారు కానే కాదు, పాలోలు కానే కాదు, ఉద్యోగ స్థలంలో కానే కాదు, నీకు ఎవరు శత్రువు లేరు. అందుకే ఎఫెసు రాష్ట్ర పత్రిక 6వ అంటాడు పౌలు, మనము పోరాడున్నది శరీరులతో కాదు, నీకు ఒకటే శత్రువు, నీకు ఒకటే ఎనిమిటీ. మతపరమైన జీవితం నుంచి నువ్వు బయటికి రావాలా, ఈ యుద్ధంలో పాల్గొనడం నేర్చుకోవాలా. ఎందుకంటే తండ్రికి అది ఇష్టం. దేవుని బిడ్డలు ఈ యుద్ధంలో ఉన్నారన్న విషయాన్ని ఈ వాక్యం జ్ఞాపకం చేస్తుంది. నీకు మొదటి నుంచి ఉన్నవాడు ఒకడే శత్రువు, వాడు సాతానుడు. తర్వాత వాడి సంతానము కూడా నీకు శత్రువు అని ఉంది ఇక్కడ వాక్యం. మరోసారి చదవండి 2వ భాగం. నీ సంతానమునకును మరియు స్త్రీ సంతానమునకును వైరము కలగజేసేదను. ఇది శాశ్వత కాలంగా ఉండేది. ఈ యుగము ముగించేంత వరకు ఈ యొక్క యుద్ధము తప్పదు, ఈ వైరం తప్పదు, ఈ ఎనిమిటీ తప్పదు అన్నట్టు. కాబట్టి సైతానుడు మన యొక్క శత్రువు అన్న విషయం నువ్వు ఎప్పుడు అర్థం చేసుకోవాలా. కాబట్టి తర్వాత మనకు తెలుసు, ఆదాము అవ్వల పాపం వలన ఈ లోకము వాని ఆధీనంలోకి పోయింది. అందుకే మత్తయి సువార్తలో మనం చూస్తాము, మన ప్రభు ఉపవాసం ఉన్నప్పుడు 40 దివరాత్రులు ఏం జరిగింది అనేది. సాతానుడు వచ్చి అతన్ని శోధిస్తున్నప్పుడు ఒక విషయాన్ని జ్ఞాపకం చేస్తున్నాడు, ఈ లోకం అంతా నా ఆధీనంలో ఉన్నది అంటున్నాడు. ఏ రీతిగా వాడు పొందుకున్నాడు ఆధీనంలో? ఆదాము అవ్వల పాపం వలన. తండ్రి ఆదాముని సృష్టించి ఈ లోకం మీద అధికారం ఇచ్చాడు, కానీ ఆదాము పాపం వలన దాన్ని దుష్టునికి అమ్మేసాడు. సాతాను ఆధీనంలో ఉన్న ఈ యొక్క లోకాన్ని మన ప్రభు తిరిగి మనకు అప్పగించడానికి కొరికే లోకంలోకి వచ్చింది. అది పాయింట్ అర్థం చేసుకోవాలి మీరు. మీ చేతిలో ఆ యొక్క శిలువ మీద భరించి తన విజయం పొందినాక నీ చేతిలో ఆ విజయాన్ని పెట్టి వెళ్ళిపోయినాడు. నువ్వు దాన్ని అమలు పరచుకోవాలా ఈ వాగ్దానం ప్రకారంగా. కాబట్టి 2వదిగా చూడండి, 2వ భాగం చదవండి ఇప్పుడు. అది నిన్ను తల మీద కొట్టును, నీవు దాన్ని మడిమి మీద కొట్టేదవు అనుంది. కాబట్టి నీ జీవితాంతము స్త్రీ సంతానం, బాగా అర్థం చేసుకోండి. స్త్రీ సంతానం అంటే కన్యక గర్భంలో నుంచి వచ్చేవాడే స్త్రీ సంతానం. కేవలం యేసు ప్రభు వారికి తప్ప ఎవరికి వర్తించదు ఆ యొక్క ప్రవచనం, ఆ వాగ్దానం. ఇంతవరకు ఒక స్త్రీ సంతానాన్ని మనం చూడలేదు సృష్టిలో, ఆరంభం మొదలుకొని ఈరోజు వరకు. ఏ మత గ్రంథాలలో మనం చూడం. కేవలం బైబిల్లో ఆది కాండము భాగంలోనే మనం చూస్తాం. ఈ 3వ అధ్యాయంలో మొట్టమొదటిసారిగా మన ప్రభువు స్త్రీ సంతానంగా పరిచయం చేయబడిండు. అదే మనం ఎక్కడ చూస్తాం చూడండి, గలతీయులు రాసిన పత్రికలో మనం చదవచ్చు. గలతీయులు రాసిన పత్రికలో ఈ వాగ్దానం నెరవేరిందని పౌలు జ్ఞాపకం చేస్తున్నాడు. 4వ అధ్యాయంలో చూడండి, గలతీయులు రాసిన పత్రిక 4వ అధ్యాయము 4-5 వచనాలలో ఏ రీతిగా తండ్రి యొక్క వాగ్దానాన్ని మన ప్రభు నిర్వర్తించిండు తన జీవితం ద్వారా అని ఇక్కడ జ్ఞాపకం చేయబడుతుంది. చదవాల్సింది. కాలము పరిపూర్ణమైనప్పుడు దేవుడు తన కుమారుని పంపెను. చూడండి, ఆయన స్త్రీ అందు పుట్టి చూడండి, ఆయన స్త్రీ సంతానంగా ఇక్కడ పుట్టిండు అనేసి పౌలు మన జ్ఞాపకం చేస్తున్నాడు. అంటే ప్రవచనం నెరవేరింది. ఎప్పుడు నెరవేరింది? కాలము సంపూర్తి అయినప్పుడు. ప్రభువు ప్రతి దానికి ఒక సమయాన్ని ఫిక్స్ చేసిండు అన్న విషయాన్ని మనం ఇక్కడ అర్థం చేసుకోవాలా. నా జీవితాలలో కూడా అంతే.
ప్రతి దానికి సమయం కలదని ప్రసంగి జ్ఞాపకం చేస్తా ఉన్నాడు. ప్రతి దానికి పుట్టుటకు చచ్చుటకు ప్రతి దానికని మనకు తెలుసు అక్కడ. కాబట్టి ఆ సమయాన్ని గ్రహించడమే ప్రవచనం యొక్క సారం. సమయాన్ని కాలాలని ప్రభు తన ఆధీనంలో పెట్టుకున్నాడు. కాబట్టి ఏ దినంన ఏం జరగబోతుందో తన బిడ్డలకి ఖచ్చితంగా ఆయన బయలుపరచాల్సిందే. నీకు బయలుపరచబడలేదంటే నీలో ఏదో బలహీనత ఉంది, దాన్ని ఈ సీజన్లో నువ్వు సరి చేసుకోవాలా. ఎందుకంటే ఆయన నీ హృదయంలో పుట్టిండు. ఇందాక ఆ యవనస్తులు చదువుతున్నాడు, ఆ యొక్క వాక్యం జ్ఞాపకం చేయబడుతుంది. పేతురు రాసిన 2వ పత్రికలో 1వ అధ్యాయం 19వ వచనంలో మనం చూస్తున్నాం. ఆయన వేకువ చుక్క వలె నీ హృదయంలో జన్మించాలా. అసలైన అసలైన క్రిస్మస్ పండగ దానికి సంబంధించిందని పేతురు జ్ఞాపకం చేస్తున్నాడు. నేను చివరికి దాన్ని చూపిస్తాను మీకు ఆ వాక్యాన్ని. ఇప్పుడు మటుకు గల్తీ రాష్ట్ర పత్రికలో మరోసారి చదువుదాం, 4వ అధ్యాయము 4-5 వచనాలలో. కాలము పరిపూర్ణం కావడమే విషయం మనం అర్థం చేసుకున్న తర్వాత దేవుడు తన కుమారుని పంపెను, ఆయన స్త్రీ యందు పుట్టి మనము దత్తపుత్రులము స్వకీయ పుత్రులము కావాలనని ధర్మశాస్త్రమునకు లోబడిన వారిని విమోచించుటకై ధర్మశాస్త్రమునకు లోబడిన వాడాయను. కాబట్టి చూడండి, ఇక్కడ 2 పాయింట్స్. ఎప్పుడైతే యేసుని సొంత రక్షణ స్వీకరిస్తామో ఇక్కడ ఏమని చెప్పబడుతుందంటే మీరు దత్తపుత్రులు, అంటే అడాప్టెడ్ సన్స్ అంటున్నాడు. కానీ దాని తర్వాత మెచ్యూరిటీ, ఫుల్ ఫ్లెజ్డ్ సన్స్, ఆ దశ మీకు ఇస్తా ఉన్నాడు. అంటే మీరు ఎప్పుడైతే ప్రభుని సొంత రక్షణను స్వీకరిస్తారో ఆ రోజు మీరు అడాప్టెడ్. కానీ కాలం సంపూర్ణమైనప్పుడు మీరు సంపూర్ణంగా ఆయన కుమారులుగా తయారు చేయబడాలా అన్న విషయాన్ని ఇక్కడ జ్ఞాపకం చేయబడుతుంది. ఎంతకాలము మనము ఇంకా ధర్మశాస్త్రానికి బానిస అయి ఉంటామో అంతకాలము మనం కేవలం అడాప్టెడ్ చిల్డ్రన్ లాగానే ఉంటాం. కానీ ఎప్పుడైతే నువ్వు సంపూర్ణంగా నీ జీవితాన్ని మార్చుకుంటావో, ఏ రీతిగా మార్చుకుంటావు? రక్షింపబడ్డది మొదటి దశ అయితే నాజీలు చేయబడేది 2వ దశ. నాజీలు చేయబడ్డ జీవితం అంటే నీ జీవితాన్ని ప్రభుకి సంపూర్ణంగా సమర్పించుకోవాలా. నాకు ఒక థాట్ సడన్లీ వచ్చింది. ఏంటంటే ఏ రీతిగా నువ్వు నీ జీవితాన్ని సంపూర్ణంగా సమర్పించుకోగలవు? సంస్థ నుంచి నేర్చుకోవాల్సిన విషయం అది. యవనస్తులలో 2 మనకు కనిపిస్తుంటారు బైబిల్లో. ఒకతను తన పిలుపుని బహు జాగ్రత్తగా కాపాడుకున్నాడు, ఒకతను తన పిలుపుని వృధా చేసుకున్నాడు. సంసోను విషయంలో మనం చూస్తే బైబిల్ అంతటిలో అటువంటి అభిషేకం పొందినవాడు ఒక్కడు లేడు. పాత నిబంధన కాలం విషయంలో మనం ధ్యానం చేస్తే ఆదికాండం మొదలుకొని మలాకి గ్రంథం వరకు అటువంటి అభిషేకం, పరిశుద్ధాత్మ అభిషేకం పొందుకున్నవాడు ఒక్కడు లేడు. ఇశ్రాయేలును విమోచించడం కొరకు దేవుడు అతను ఏర్పరచుకున్నాడు. కానీ తన పిలుపుని ఎంతగా నిష్ఫలం చేసుకొని చివరికి పశ్చాత్తాపంతో పాపక్షమాపణ పొంది తన జీవితాన్ని ముగించుకుంటూ వేస్టెడ్ కాల్ అంటాం, దాన్ని వేస్టెడ్ పర్పస్ ఆఫ్ లైఫ్ అంటాం. క్రైస్తవులు యవనస్తులు అట్లా కావడానికి వీలేదు. మీ పర్పస్ని ఫుల్ఫిల్ చేసుకోవాలి మీరు సంపూర్ణంగా. అందుకే ఒక ప్రార్థన, ప్రభా నా భవిష్యత్తు ఏంది? సెలబ్రేషన్స్ చేసుకుంటున్నాం, కరెక్టే, మంచిగానే ఉంది. సెలబ్రేట్ జీసస్ అనే పాట పాడుతున్నాం, బాగానే ఉంది. కానీ నా భవిష్యత్తు ఏంది? వాట్ ఈజ్ మై ఫ్యూచర్ లార్డ్ అని ఒకరోజు నువ్వు అడిగినవా? నా పిలుపు ఏంది? ప్రతి ఒక్క ఒక పిలుపు ఉంది ఈ లోకంలో. జస్ట్ అట్లా పుట్టి పెరిగి చదువు కాదు. నీ ప్రతి ఒక్కరికి, ఇక్కడ ప్రతి ఒక్క వ్యక్తికి ఒక పిలుపు అంటూ ఉంటుంది. ఆ పిలుపును నువ్వు గ్రహించిన రోజే ఆయన కొరకు సంపూర్ణంగా నాజీలు చేయబడ్డ జీవితంలోకి వస్తావు. సంవత్సరం ఎందుకు విఫలమైపోయినాడు? ఆ పిలుపుని నిర్లక్ష్యం చేసేది. ఏశావు తన పిలుపుని నిర్లక్ష్యం చేసుకున్నాడు, కానీ యోసేపు తన పిలుపుని నిర్లక్ష్యం చేసుకోలేదు. బహు జాగ్రత్తగా చివరి వరకు జీవించగలిగిన వాడు. యవనస్తులకి ఒక క్లాసిక్ మోడల్ అంటే యోసేపు ఒకడే. పాత నిబంధన పుస్తకాలలో మనం చూస్తే నా జీవితాలలో అటువంటి అనుభవాలు వచ్చినప్పుడు నిన్ను నువ్వు బహు జాగ్రత్తగా కాపాడుకున్నావా? ఇంతవరకు పరిశుద్ధంగా జీవించగలిగినవా? పాపంని అసహించుకొని దాని నుంచి పారిపోయినవా? లేక దానికి బానిస అయిపోతున్నావా? ఈ సీజన్లో నువ్వు గ్రహించాల్సింది ఏంటంటే తెల్లవారి వేకువ చుక్క నీ హృదయంలో ఉదయించే వరకు అది చీకటి స్థలంలో వెలుగుతూనే ఉంది. అంటే నువ్వు ఎంతగా ఆలస్యం చేస్తే నీకే లేటు. నీ జీవితంలో అన్నీ లేట్ అయిపోతూ ఉంటాయి. కొన్నిసార్లు అనిపెట్టావు, ఎంతగా ప్రార్థన చేసినా ఎందుకు రావట్లేదు? బహుశా నీలో ఇంకా బలహీనత ఉందేమో, నీలో ఇంకా ఏమైనా ఆయాస్కరమైన విషయాలు ఉన్నాయేమో పరిశీలించుకోవాలి మనం. యవనస్తులు పాటలు పాడుతుంటే నాకు చాలా సంతోషం అనిపిస్తుంది. ఇంటర్నెట్ ఇప్పుడు అంతా, ప్రపంచం అంతా ఇంటర్నెట్లో బ్రతుకుతుంది. యవనస్తులే కానీ ఎవరైనా కానీ ఏ వయసు వాళ్ళైనా కానీ అందరూ ఇంటర్నెట్లో జీవిస్తున్నారు.
ఉదయం నిద్ర నుంచి లేచినది మొదలుకొని పండుకునేంత వరకు ఇంటర్నెట్లోనే బ్రతుకుతున్నారు అందరూ. సువార్త చెప్పాలంటే, బయటకు పోయి చెప్పాలంటే ప్రతి ఒక్కరు ఇంటర్నెట్లో ఉంటే బయట పోయి ఎక్కడ చెప్పాలి నేను సువార్త? నా పరిచయం దానికి సంబంధించి అడవి ప్రాంతాల్లో పోయి మేము పరిచయం చేస్తూ ఉంటాం. ఎందుకంటే అక్కడికి ఎవరు పోరు సువార్త ప్రకటించడం కోరు. మనం కంఫర్టబుల్ ప్లేసెస్లలో వర్షిప్ చేసుకుంటాం, ఎంతగా చెప్పిన వాక్యం వినేసి వెళ్ళిపోతూ ఉంటారు. కానీ ధైర్యంగా ఒక బహిరంగ స్థలాలలో పోయి, ఆ యొక్క అడవి ప్రాంతాలలో పోయి వాక్యం చెప్పాలంటే ఎవరు ముందుకు వస్తలేరు. ఇదొక మంచి అవకాశం. ఈ సీజన్ని నువ్వు అక్కడ పరిచయం చేయొచ్చు. ఎందుకు ఈ సెలబ్రేట్ చేయగలుగుతున్నాం? ఎందుకు ఈ సెలబ్రేషన్ ప్రాముఖ్యమైంది? ఎవ్రీ ఇయర్ December 25th వస్తూనే ఉంటుంది కదా. దాని కొరకు నువ్వేమైనా కష్టపడ్డావా? లేదే. కష్టపడకుండా వచ్చిన దాన్ని సెలబ్రేట్ చేసుకుంటాం మనం, కానీ కష్టపడి వచ్చిన దాన్ని ఎందుకు సెలబ్రేట్ చేసుకోలేం? నువ్వు ఏం సాధించినావు సెలబ్రేట్ చేసుకోవడం కొరకు అని కొంచెం ప్రశ్న వేస్తే కష్టం అనిపిస్తుంది. కానీ చూడండి, ఇవేవి తెలియని వారు అనేక మంది ఉన్నారు. వాట్ ఈస్ ద రీజన్ ఫర్ దిస్ సీజన్ అని ఎవరు పరిచయం చేయగలరు వాళ్ళకి? నువ్వు నేను తప్ప. ఈ దినము ఈ విషయాన్ని నువ్వు గ్రహించాలా. మన ప్రభు, మన తండ్రి ప్రవచించిన ఈ ప్రవచనము యేసు ప్రభు పుట్టుక ద్వారా నెరవేరింది అన్న విషయాన్ని. కాబట్టి ఆయన గాడ్స్ ప్రామిస్ ఫుల్ఫిల్మెంట్ అన్నట్టు యేసు ప్రభు. రెండవదిగా చూడండి, ఆయన ఒక గొప్ప బహుమానం, దేవుని యొక్క గొప్ప బహుమానం లాగా మనకు పరిచయం చేయబడుతున్నాడు. చూడండి ఏ రీతిగా, ది గిఫ్ట్ ఆఫ్ లవ్ అంటాం కదా. క్రిస్మస్ అనేది గిఫ్ట్ ఆఫ్ లవ్. ఆయన తండ్రి ఏ రీతిగా తన ఏకైక కుమారుణ్ణి మనకు సమర్పించిండో, తండ్రి ఎంతగా ఈ లోకాన్ని ప్రేమించిండో అని మనం చిన్నప్పటి నుంచి సండే స్కూల్లో నేర్చుకున్నదే కదా. యోహాను సువార్త 3వ అధ్యాయము 16వ వచనం రిసైట్ చేస్తూ ఉంటారు కదా మనుషులు. దేవుడు లోకంను ఎవరు చదువుతారు చెప్పండి? సండే స్కూల్ పిల్లలు ఉన్నారు ఎవరన్నా? యోహాను సువార్త 3వ అధ్యాయము 16వ వచనంలో ఎవరు చదువుతారు? చదువుతావా? చదివే బ్రదర్, చదువు, గట్టిగా చదువు, అందరూ వినేటట్లు. నీ స్వరం వినాలి అక్కడ కార్నర్ వర్క్. దేవుడు లోకమును ఎంతో ప్రేమించను కాగా ఆయన తన అద్వితీయ కుమారునిగా పుట్టిన వాని యందు విశ్వాసం ఉంచు ప్రతివాడును నశింపక నిత్య జీవం పొందినట్లు ఆయనను అనుగ్రహించెను. చూడండి, తండ్రి తన కుమారుని ఏ రీతిగా అనుగ్రహించిండు అంటే కేవలము ఈ లోకాన్ని ప్రేమించడం వలన. అంటే ఈ లోకం అంటే ఎంత ఇష్టమో అది మీరు అర్థం చేసుకోవాలా. దేవునికి మనుషులు అంటే ఇష్టం, ఎందుకంటే తన ఊపిరి మనలో ఉంది. నాసికా రంధ్రంలో ఎప్పుడైతే తను ఊదిండో ఊపిరి, ఆ ఊపిరి నాలో ఈ రోజు వరకు కూడా ఉన్నది. కాబట్టి నా జీవితము నాది కాదు, నీ జీవితము నీది కాదు, అది తండ్రిది అన్న విషయాన్ని ఇక్కడ జ్ఞాపకం చేయబడుతుంది. కాబట్టి ఎంతగా ప్రేమించిండంటే తన ఏకైక కుమారుని మన కొద్ది లోకాలకు పంపించింది. అది ఆయన యొక్క ప్రేమ. కాబట్టి ఆ ప్రేమని మనం ఎక్కడ జ్ఞాపకం చేసుకుంటాం? చూడండి, రోమిల రాసిన పత్రిక 5వ అధ్యాయం ఎవరన్నా చదవచ్చు. రోమిల రాసిన పత్రిక 5వ అధ్యాయము 8వ వచనంలో ఆ ప్రేమని ఏ రీతిగా వ్యక్తపరిచింది తండ్రి. చూడండి, 5వ అధ్యాయము రోమిల రాసిన పత్రిక 5వ అధ్యాయము 8వ వచనం. అయితే దేవుడు మన ఎడల తన ప్రేమను వెల్లడిపరుచుచున్నాడు. ఎలానగా మనం ఇంకను పాపులమై ఉండగా క్రీస్తు మన కొరకు చనిపోయాను. కంప్లీషన్. చూడండి, ఆయన పుట్టుక ఒక దశ అయితే ఆయన మరణము కంప్లీషన్, పర్పస్ కంప్లీషన్. తండ్రి యొక్క పర్పస్ ఏంది? ఈ శత్రుత్వం, సైతాను మీద విజయం పొందాలా. స్త్రీ సంతానం, యేసు ప్రభువే ఆ సంతానం. ఆయన పక్షంగా ఉన్న మనము ఆ సంతానం అంటాడు గలితీయుల రాసిన పత్రికలో. కాబట్టి మనమే ఆ సంతానం, కాబట్టి మనమే వాడిని క్రష్ చేయాలా. ఈ సీజన్లో నేర్చుకోవాల్సిన లెసన్ అదే, ముఖ్యమైనది. ఎందుకంటే దేవుడు ఎందుకు మమ్మల్ని అంతగా ప్రేమించాడు? ఈ లోకాన్ని మనిషికి ఇచ్చిండు, మనిషి దాన్ని పోగొట్టుకున్నాడు దుష్టుని నుంచి తిరిగి లాక్కొని నీకు ఇచ్చిండు. ఇప్పుడు నువ్వు ఆ విజయాన్ని అమలు పరచుకోవాలి నీ లైఫ్లోనే కాదు, నీ కుటుంబంలో. నీ కుటుంబం కొరకు నువ్వు యుద్ధం చేయాలా, నీ పిల్లల కొరకు నువ్వు యుద్ధం చేయాలా, నీ భర్తల కొరకు, మీ భార్యల కొరకు, మీ బంధువుల కొరకు, అనేక మంది కొరకు మీరు ఈ యుద్ధం చేయాల్సిందే. మీరు ఈ లోకంలో ఎంతకాలం బ్రతుకుంటే అంతవరకు మీరు యుద్ధంలో చేయాల్సిందే. అనేక పర్యాలు జ్ఞాపకం చేస్తూ ఉంటాను నేను. మీరు తెలుసో తెలియక యుద్ధ భూమిలోకి వచ్చేసినారు. కాబట్టి మీరు యుద్ధం పోరాడాల్సిందే, తప్పదు. మీరు తెలుసో తెలియక ఈ యొక్క యుద్ధ భూమికి వచ్చేసారు. క్రైస్తవ జీవితం అంటేనే యుద్ధము అని
ఎఫెసీయుల రాసిన పత్రిక 6వ అధ్యాయంలో చూపిస్తాడు పౌలు. చివరికి నేను అక్కడ చూపిస్తే ఈరోజు ఆ వాక్యాన్ని మనం ముగించుకోవచ్చు. 3వదిగా యేసుప్రభు యొక్క పుట్టుక దేనికి సంబంధించింది అని మనం ఇక్కడ జ్ఞాపకం చేయబడుతుంది. ఆయన ఈ లోకానికి వెలుగుగా పరిచయం చేయబడుతున్నాడు. జీసస్ ఈజ్ ద లైట్ ఇన్ ద డార్క్నెస్ అని ఇక్కడ మనకి పరిచయం చేయబడుతుంది. చూడండి, యోహాను సువార్త 1వ అధ్యాయం 4-5 వచనాలలో ఆయన ఏ రీతిగా పరిచయం చేయబడుతున్నాడు. మరి ముఖ్యంగా మనం చదవండి సార్. ఆయనలో జీవముండెను. చూడండి, ఆ జీవము మనుషులకు వెలుగై ఉండెను. ఆ వెలుగు చీకటిలో ప్రకాశించుచున్నది గాని చీకటి దాన్ని గ్రహింపక ఉన్నది. చూడండి, ఈ రోజు ప్రపంచం అంతటా చీకటి ఉంది. ఎంతమంది చూడగలుగుతున్నారు? ఒక్కసారి కళ్ళు మూసుకుంటే చేయి పెట్టండి, మీకు తెలుస్తుంది చీకటి ఎంత భయంకరంగా ఉంటుందో. ఏం కనిపించదు. ఇట్లా చేయి గట్టిగా పెట్టుకుంటే మీ కళ్ళను మూసుకొని మీకు చీకటే కనిపిస్తుంది, ఇంకేం కనిపించదు. మేము ఆ యొక్క అడవి జాతి ప్రజల మధ్యలో పరిచయం చేస్తూ ఉంటాం. ట్రైబల్ బెల్ట్స్, ఇంటీరియర్ ట్రైబల్ బెల్ట్స్, ఫారెస్ట్ బెల్ట్స్కి వెళ్ళిపోతాం. కొన్ని కిలోమీటర్స్ లోపల నడిచిపోతాం. రూట్స్ ఉండవు, మోటార్ సైకిల్స్ మీద పోలేం, వెహికల్స్ మీద పోలేం, ఖాళీ నడకన పోవాల్సి వస్తుంది. రిటర్న్ వస్తప్పుడు కట్టిగా చీకటి. టార్చ్ మనం మొబైల్ ఫోన్ లైట్స్ వేస్తే కూడా జస్ట్ ఆ మందమే కనిపిస్తుంది. అంటే చీకటి అంతగా అబ్జర్వ్ చేసుకుంటుంది వెలుగుని. కమ్ముచున్నది ప్రపంచమంతటా. యెషయా భక్తుడు జ్ఞాపకం చేస్తున్నాడు. కానీ వెలుగు ప్రకాశిస్తున్నది. యేసు ప్రభు ద్వారా ఆ వెలుగు మనకు అనుగ్రహించబడింది. కొంతకాలం కిందట నేను ఒక మెసేజ్ ప్రకటిస్తున్నప్పుడు సడన్లీ నాకు ఒక జ్ఞాపకంకి వచ్చింది. వరల్డ్ వార్ టూలో 2 అమెరికన్ పైలట్స్ ఆ ఫైటర్ జెట్ పైలట్ చేసుకుంటూ ఆ యొక్క జపనీస్ స్థావరాలు పోయి దాన్ని ధ్వంసం చేసి తిరిగి రిటర్న్ వస్తున్నారు విజయవంతంగా. అప్పుడు తిరిగి వచ్చినప్పుడు అప్పటికే ఆ జపనీస్ ఎనిమీ ఫైటర్స్ ఆ యొక్క అమెరికన్ ల్యాండింగ్ స్పేస్ మొత్తం డిస్ట్రాయ్ చేస్తారు. ఆ ఎయిర్ డ్రోమ్ అంతా డిస్ట్రాయ్ చేస్తారు. పవర్ గ్రిడ్స్ డిస్ట్రాయ్ చేస్తారు. ఇంత కూడా లైట్ లేదు, కటిగా చీకటి. అయితే 2 పైలట్స్ ఎంతో సంతోషంగా ఇంటికి తిరిగి వస్తున్నారు. ఫ్యూయల్ అయిపోతుంది ప్లేన్లో, దాన్ని ల్యాండ్ చేయాల కిందికి, కానీ లైట్ కనిపిస్తలేదు. సో ఫ్యూయల్ అయిపోతుంది, సంతోషం ఉంది ఒక దిక్కు, క్రిందికి దించాలి ఆ ఫ్లైట్, కానీ అక్కడ లైట్ లేదు. గ్రౌండ్ కంట్రోల్ అంటాం కదా. అయితే ఫోన్ ఒకటి పని చేస్తుంది, ఫోన్లో మాట్లాడుతున్నారు. కింద గ్రౌండ్ కంట్రోల్, పైన పైలట్స్, మాకు త్వరగా లైట్స్ ఆన్ చేయండి, ఎక్కడ మేము ఫ్లైట్ దించాలనో మాకు అర్థం కావట్లేదు, కనిపిస్తలేదు. గ్రౌండ్ కంట్రోల్ అంటుంది మా దగ్గర పవర్ లేదు, మొత్తం పవర్ ఫెయిల్యూర్ సిటీ మొత్తం. పర్లేదు టార్చ్ లైట్స్ వేయండి, బ్యాటరీస్ అయిపోయినాయి, అట్లీస్ట్ క్యాండిల్స్ వెలిగించండి, మ్యాచ్ స్టిక్స్ అయిపోయినాయి, క్యాండిల్స్ కరిగిపోయినాయి, మాకు అవకాశమే లేదు మీకు లైట్ చూపించడానికి. తిరిగినారు ఈ 2 పైలట్స్. చివరికి ఏం జరిగిందంటే ఒక స్థలంలో ఫ్లాష్ అయింది లైట్, అక్కడ ల్యాండ్ చేస్తారు ప్లేన్. తీరా చూస్తే అది సముద్రం. స్ట్రైట్ ఆ సముద్రంలోకి డైవ్ అయిపోయినారు. 2 వారి జీవితాలు త్యాగం చేసేసుకున్నారు. అనేక పర్యాయాలు ఈ విషయాన్ని మనం జ్ఞాపకం చేసుకోవాలా. కొంచెం వెలుగు దొరికింటే వారి జీవితాలు ఏ రీతిగా ఉండేవి. కరెక్ట్ ప్లేస్లో ల్యాండ్ చేసేవాళ్ళు. ఆ మూన్ లైట్కి ఆ వాటర్స్ మీద వైట్ లైట్ షైన్ కావడం వలన స్ట్రైట్ దాంట్లోకి వెళ్ళిపోయినారు వాళ్ళు. చూడండి, ఘన విజయం అనుగ్రహించింది దేవుడు వాళ్ళకి. సంతోషంగా తిరిగి వస్తున్నారు, కానీ చివరికి వారికి ఎటువంటి వెల్కమ్ దొరికిందో చూడండి. చీకటి అంత డేంజరస్, చీకటి బహు భయంకరమైంది క్రైస్తవ జీవితంలో. మనం అర్థం చేసుకోవాలా. నేను పుట్టింది క్రైస్తవ జీవితమే, కానీ చీకట్లో జీవిస్తున్నాను. ఒకవేళ అటువంటి పరిస్థితులు ఉంటే ఈ దినం గ్రహించాలా. కేంబ్రిడ్జ్ మీకు తెలుసు, ఈ లండన్లో ఆ ఒక ప్రాంతంలో ఆ యొక్క బ్రిడ్జ్ ఉంటుంది, దాని మీద నుంచి ఆ యొక్క ట్రైన్ వెళ్ళిపోతుంది. అయితే వాళ్ళు సైంటిఫిక్గా డిజైన్ చేస్తారు, ఇంజనీరింగ్ మార్వెల్ అంటాం దాన్ని. ఆ బటన్ ఆన్ చేస్తే అది ఓపెన్ అయిపోతుంది, ఆ బ్రిడ్జ్, ఆ ట్రాక్స్ పైకి వెళ్ళిపోతాయి.
స్లాంటింగ్గా స్ట్రైట్గా. అప్పుడు అక్కడ నుంచి స్టీమర్లు బోట్స్ అన్నీ వెళ్ళిపోతూ ఉంటాయి. అవి వెళ్ళిపోయినాక మళ్ళీ బటన్ ఆన్ చేయగానే ఆ లీవర్ పుల్ చేయగానే అవి రెండు కింది దిగి వచ్చేస్తే మళ్ళీ ట్రైన్ వెళ్ళిపోతుంది. అటువంటి మార్వెల్ ఈ లోకంలో ఎక్కడ లేదు. అయితే దాన్ని ఆపరేట్ చేసేవాడు చాలా ఇంటెలిజెంట్ ఫెలో. ఒకానొక సమయంలో తన కుమారుడు, ఏకైక కుమారుడు, తనతో పాటు డాడీ నేను చూస్తా దాన్ని, ఇంతవరకు నేను చూడలేదు, ఎట్లా నువ్వు దాన్ని ఆపరేట్ చేస్తావో నేను చూడాలని ఆశపడుతున్నాను డాడీ అంటే, సరే తీసుకెళ్తాను అని తీసుకెళ్ళాడు. తీసుకెళ్ళి ఆపరేట్ చేస్తున్నాడు. బాబు దాన్ని చూసి ఎంతగానో సంతోషిస్తున్నాడు. అయితే సరే కొంచెంసేపు నువ్వు అక్కడ పోయి ఆడుకో, ఇప్పుడు అది ఆ స్టీమర్స్ వచ్చే టైం అయింది, నేను ఆ ట్రాక్ని లేపాలా అని అంటే సరే అని బాబు పోయి ఆడుకుంటుండే అక్కడ కొంత దూరంలో. అయితే ఈయన లీవర్ ఆన్ చేసినప్పుడు ఆ ట్రాక్స్ ఓపెన్ అయినాయి. దాని తర్వాత స్టీమర్స్ వెళ్ళిపోయినాక ట్రాక్స్ క్లోజ్ అయినాయి. అన్ఫార్చునేట్లీ ట్రైన్ వస్తూ ఉంది. ఆ బాబు తెలియకుండా అక్కడ పోయి ఆడుతున్నాడు, తన కాలు ఇరికింది అందులో ట్రైన్ ట్రాక్స్లో. ఇది నిజంగా జరిగిన స్టోరీ. ఇంతకుముందు చెప్పింది కూడా నిజంగా జరిగిన స్టోరీ. దేవుడు అనేక పర్యాయాలు ప్రకృతి సహజంగా మనకి ఇవన్నీ చూపిస్తూ ఉంటాడు. వీటి నుంచి నేర్చుకోవాలి, మిమ్మల్ని మీరు జాగ్రత్త పడండి భవిష్యత్తులో ఏ రీతిగా. చూడండి, ఆ ట్రైన్ వచ్చేస్తూ ఉంది, బాబు కాలు విరికింది, లీవర్ పుల్ చేస్తే ఏం జరుగుతుంది? పుల్ చేయాలన్నా వద్దా తండ్రి? ఒకడే కుమారుడు, ఎంతగానో ప్రేమించిండు. ఒకటే బిడ్డలుంటే మనకి ఇటువంటి పరిస్థితి ఉంటుంది. క్రిస్టియానిటీలో ఇది ఒక ప్రాబ్లం. లీవర్ పుల్ చేస్తే ట్రైన్లో ఉన్న వాళ్ళందరూ మరణిస్తారు యాక్సిడెంట్లో. లీవర్ పుల్ చేయకపోతే ఏకైక కుమారుడు మరణిస్తాడు. ఆ తండ్రి శోభ ఎంత భయంకరంగా ఉందో ఊహించుకోండి. సంతోషంగా కుమారుని తీసుకొచ్చిండు, తను చేసిన పనిని చూపించాలనుకున్నాడు, కానీ కుమారుని పరిస్థితి ఆ రీతిగా ఉంది. చివరికి తండ్రి ఏం చేసిండు? లీవర్ని పుల్ చేయలే. ఎందుకంటే తన కుమారుని త్యాగం చేయాలన్నా, ట్రైన్లో ఉన్న కొన్ని వేలాది ప్రజలను త్యాగం చేయాలన్నా అన్న సంక్షోభం. అటువంటి డెసిషన్ బహు కష్టతరమైన క్రైస్తవ జీవితంలో మీరు ఊహించుకోండి. అనేక పర్యాలు మనకు కూడా అటువంటి పరిస్థితి వస్తూ ఉంటుంది. ఏ రీతిగా అందులో నుంచి బయటికి రాగలవు? ఒకవేళ నువ్వే ఆ తండ్రి అయితే ఏం చేస్తావు? కుమారుని త్యాగం చేస్తావా? ప్రజలను త్యాగం చేస్తావా? అనేక మంది కొరకు ఒకడు చనిపోవటం మంచిదని వాక్యం ఉంది బైబిల్లో. కుమారుడు మీద నుంచి వెళ్ళిపోయింది ట్రైన్, ఆ రక్తం ఇతని మీద పడింది, తండ్రి మీద చిందింది. సొంత కుమారుని రక్తాన్ని తుడుచుకోవాల్సి వస్తుంది తండ్రి. ఇది నిజంగా జరిగిన స్టోరీ. తర్వాత ఆ ట్రాక్ మీద నుంచి పోతున్న ప్రజలను చూసి తండ్రి ఎంతగానో విలపించింది. అందులో బహు భయంకరమైన పాపంలో జీవిస్తున్న వాళ్ళందరూ పోతున్నారు. అక్కడ ఆల్కహాల్ తాగుతూ, డ్యాన్సులు చేస్తూ, ఆడుతూ, నాట్యాలు చేస్తూ, రకరకాల చెత్తగా జీవిస్తున్న వాళ్ళందరూ అందుకెళ్ళిపోతున్నారు. వీళ్ళందరి కోరిక నా కుమారుడు మరణించాల్సి వచ్చింది అన్న తలంపు తండ్రికి కలిగింది. చూడండి, ఈ అనాలజీ మీద అర్థం చేసుకోండి. మన తండ్రి కూడా తన కుమారుణ్ణి మన పాపంలో నిమిత్తము ఈ లోకంలోకి పంపించిండు. ఏ రీతిగా కుమారుడు విధేయత చూపించిండు, తన ప్రాణాన్ని క్రయదానంగా పెట్టి, ఇదిగో తండ్రి, మీరు నన్ను ఎందుకు పంపించిన? వీళ్ళ కొరకు నేను ఈ దినం నా జీవితాన్ని త్యాగం చేసిన, ఇదిగో రక్తము అని చూపిస్తున్నాడు. అవన్నీ ఉన్నాయి వాక్యాలు మన బైబిల్లో. కాబట్టి ఈ వాక్యాన్ని స్వీకరించిన వాడు జీవితంలో ఆయన సమాధానం, వెలుగును తీసుకొస్తున్నాడు. చీకట్లో నడుస్తున్న జనులు గొప్ప వెలుగును చూచెదరు. ఈ లోకమంతా చీకటిమయమైంది. ఇప్పుడు మీరు బాగా అర్థం చేసుకోవాలి. యోహాను సువార్తలు అదే చూస్తూ ఉంటాం. యేసుప్రభు ఈ లోకానికి ఏ రీతిగా వెలుగైనాడో ఆయనని స్వీకరించిన నువ్వే ఆ వెలుగు అంటున్నాడు. కాబట్టి ఇప్పుడు అన్య జనులకు వెలుగు ఎవరంటే నువ్వు, నేనే. యేసుప్రభు తిరిగి ఇంకా వెలుగడు, ఎందుకంటే నిన్ను వెలిగించేశాడు. నువ్వు రక్షణ పొందినావు, ఇప్పుడు నువ్వే ఆ వెలుగు. ఈ సీజన్లో ఈ వెలుగుని నువ్వు అనేకులకు ప్రకటించాలా, సిగ్గుపడడానికి వీల్లేదు. ఎందుకంటే చూడండి, రక్షణ సందేశం, రక్షణ సువార్త ప్రకటించడం చాలా సునాయాసం. నీకు కేవలం రక్షణ అనుభవం ఉండాలా, తర్బీదు ఉండాలా, పరిశుద్ధాత్మ అభిషేకం ఉండాలా. 2 minutes సువార్త చెప్పగలవు. ఫిలిప్పీ రాష్ట్ర పత్రికలో చూస్తాము, మన ప్రభు యేసు అందరికీ ప్రభు, యేసు ప్రభు అందరికీ దేవుడు. అందరికీ దేవుడు నేను ఏ రీతిగా పరిచయం చేయగలవు? ఆయన ఈ లోకానికి వెలుగు అని ఏ రీతిగా పరిచయం చేయగలవు? ఐఎమ్ ద లైట్ ఆఫ్ దిస్ వరల్డ్ అన్నాడు. హీఈస్ ద లైట్ ఆఫ్ దిస్ వరల్డ్. సూచన, సిచ్యువేషన్, కాంటెక్స్ట్ ని బట్టి నువ్వు సువార్త ప్రకటించగలవు. ఇది మన మెయిన్ లైన్ చర్చెస్లలో, మన బ్యాక్గ్రౌండ్స్లలో కొంచెం కష్టం, కానీ తక్కిన చర్చెస్ చాలా ఫాస్ట్ వెళ్ళిపోయినాయి ముందు సువార్త ప్రకటించడంలో. కానీ నేను వెనకుండా, నేను ముందుకు వెళ్ళిపోతూ ఉంటాను. ఎక్కడేసిన గొంగలు ఎక్కడ ఉండకుండా వీల్లేదు మనకి.
మనం ముందుకు వెళ్ళిపోవాలా. ఈ సీజన్లో ఒక లెసన్ నేర్చుకోవాలి ఏంటంటే, నేను కాదు ఇది సెలబ్రేట్ చేసుకుంటుంది, నా కొరకు కాదు నేను సెలబ్రేట్ చేసుకుంటుంది. ప్రపంచం అంతా చూస్తాము, ఫెస్టివిటీ మూడ్లో ఉంది. యునైటెడ్ స్టేట్స్ పోతే మీరు చూడ ఆశ్చర్యపోతారు. ఒక సిటీలోనే, న్యూయార్క్ సిటీలోనే 50 మిలియన్ ట్రీస్ కట్ చేస్తారు ఈ సెలబ్రేషన్ కొరకు, ఇంట్లో పెట్టుకొని డెకరేషన్స్ కొరకు. 50 మిలియన్ ట్రీస్ అంటే నాట్ జోక్ కదా. ఒక్క సిటీలోనే ఊహించుకోండి, మొత్తం దేశమంతటా ఎన్ని మిలియన్స్ ట్రీస్ కట్ చేస్తారు. అది ఆ దేశమే కాదు, మన దేశమే కానీ, రకరకాల యూరోపియన్ దేశాలే కానీ, అట్లా మొత్తం చెట్లని కట్ చేసుకుంటా పోతే మళ్ళీ వాతావరణము ఎందుకుంటుంది ఈ రీతిగా అన్యాయంగా. కాబట్టి మనం నేర్చుకోవాల్సిన విషయం, సెలబ్రేషన్స్ అందులో లేవు. సెలబ్రేషన్స్ నీ హృదయంలో ఉంటాయి. యేసు ప్రభువు ఎప్పుడైతే నీ జీవితంలో నూతనంగా జన్మిస్తాడో సెలబ్రేషన్. నేను అప్పుడెప్పుడో 90sలో నేను రక్షణ పొందినా, నేను ఎప్పుడో 60sలో రక్షణ పొందినా అంటే సరిపోదు. ఎందుకంటే నీ పిలుపుని, నీ ఏర్పాటుని నిశ్చయం చేసుకోమంటాడు. అంటే ప్రతిరోజు నీ పాపపు జీవితాన్ని విడిచిపెట్టాలా. ప్రభువా, నేను ఇంతవరకు ఎంతగా పాపం చేసినావో నన్ను క్షమించినైనా, నా మీద నీ కనికరం చూపించు ప్రభువా, నూతనంగా నా హృదయంలో జన్మించు ప్రభువా అన్న వాక్యం నేను జ్ఞాపకం చేసుకుంటున్నాను ప్రభువా. తెల్లవారి వేకో చుక్క నా హృదయంలో జన్మించాలా ప్రభువా, అందుకొరకు నేను ఆశపడినాను ప్రభువా. ఉదయం లేస్తేనే, పెందాల కాడ లేస్తేనే నీ సన్నిధిలో నేను సమయం గడపాలా ప్రభువా. నా హృదయంలో మీరు కొత్తగా జన్మించండి ప్రభువా. పరిశుద్ధాత్మ దేవా, నూతనంగా నా హృదయంలోకి రానైనా అన్న ప్రార్థనతో నీ జీవితాన్ని ఆరంభించుకోవాలా. కానీ ఆ రీతిగా లేదు ఈరోజు క్రైస్తవ జీవితం. ప్రపంచమంతటా నేను చూస్తున్నా కదా, ఆ రీతిగా లేదు క్రైస్తవ జీవితం. ఎందుకు? ఇంకా చీకట్లోనే జీవిస్తున్నారు. పైకి భక్తి, దాని శక్తిని ఆశ్రయించిన జీవితం. ఎవరి గురించి చెప్పబడింది? మతపరమైన జీవితంలో ఉన్న వారి గురించి చెప్పబడింది. కాబట్టి ఎంతగా సెలబ్రేట్ చేసుకున్నా నీ హృదయంలో ఇంకా శక్తి లేదు అన్న సత్యాన్ని నువ్వు గ్రహించాలా. కాబట్టి చివరిగా ఒక పాయింట్ నేను చెప్పేసి ముగించేస్తాను. ఏ రీతిగా ఆయన ఈ లోకానికి వెలుగు అంటే, చీకట్లో ఉండేవారు ఏ రీతిగా ఆయన చూడగలరు. ఆయన చూడాలంటే నువ్వు చూపించాలా. ఇదొక మంచి సీజన్, ఇదొక మంచి అవకాశం. ఈ అవకాశంలో నువ్వేం చేయగలవంటే, అనేకులని ఆహ్వానించి వారికి సువార్త చెప్పడం నేర్చుకోండి. మనము చిన్నప్పటి నుంచి పిల్లలకు నేర్పాలా ఎట్లా సువార్త చెప్పడం. నేను పుట్టింది CSI SPG చర్చిలో. దాని SPG ఫుల్ ఫామ్ ఏం తెలుసా? సొసైటీ ఫర్ ప్రాపగేషన్ ఆఫ్ గాస్పెల్. నేను పెద్దలను అడిగిన చాలా కాలం కిందట, 80sలో, 89, 90, 92 ఆ టైంలో, అంకుల్ మన చర్చికి ఇంత మంచి పేరుంది, సొసైటీ ఫర్ ప్రాపగేషన్ ఆఫ్ గాస్పెల్, కానీ ఏ రోజు మనం సువార్త ప్రకటిస్తలేం అంకుల్ అంటే, నువ్వు కొంచెంసేపు ఆగుండు, సైలెంట్గా ఉండు, ఇది కాంట్రవర్షియల్ టాపిక్స్, ఇటువంటి టాపిక్స్ మాట్లాడద్దు మనం చర్చస్లలో. పెద్దలు యవనస్తులని అట్లా హషప్ చేసేస్తున్నారు. నేను యూత్ సెక్రటరీ ఉన్నాను ఆ చర్చిలో. యవనస్తులందరినీ జమ చేసి యూత్ సండే వస్తుంది కదా, యూత్ సండే, ఆ యూత్ సండే యవనస్తులతో సాక్ష్యాలు పంచిపించిన. ఏ రీతిగా వాళ్ళు రక్షణ పొందినారు, ఏ రీతిగా వారి పాపపు జీవితాన్ని విడిచిపెట్టిండ్రు. అది లాస్ట్ యూత్ సండే నా లైఫ్లో. దాని తర్వాత నాకు అవకాశం లేకపోయి కొంతకాలం నేను దానికి ముందు హెబ్రోన్లో పెరిగిన వాడిని. అంటే 10th క్లాస్ వరకు నేను హెబ్రోన్లో పెరిగిన వాడిని, చిన్నప్పటి నుంచి 2nd క్లాస్ నుంచి 10th క్లాస్ వరకు. బ్రదర్ భక్త సింగ్ అంకుల్ గారు ఆరంభం చేసినప్పుడు ఫస్ట్ ప్రార్థన అక్కడ క్రింద కూర్చునే వాళ్ళం మేము పిల్లలం, స్టేజ్ అక్కడ కూర్చునే వాళ్ళం. ఫస్ట్ ఆరాధన అయిపోయాక ఇంక పిల్లలు సండే స్కూల్ వెళ్ళినట్టే మేము అందరం సండే స్కూల్ వెళ్ళేవాళ్ళం. అట్లా యూత్ కాన్వెన్షన్స్లో జీవించిన వాడు, పార్టిసిపేట్ చేసిన వాడు, ప్రార్థన జీవితంలో అక్కడ ఎదిగిన వాడిని. పాపం అంటే అక్కడి నుంచి నేను నేర్చుకుని అసహించుకోను. యవన దశలో అందరికి వస్తాయి శోధనలు, ప్రతి దాన్ని ఎదుర్కోగలిగిన నేను. ఎందుకంటే చిన్నప్పటి ఫౌండేషన్ అది. తల్లిదండ్రులను అట్లా పెంచారు, ప్రార్థనలో మమ్మల్ని పెంచారు. ప్రార్థన లేనిగా ఆహారం తీసుకోవడానికి వీల్లేదు, పండుకోవడానికి వీల్లేదు, ఉదయం లేచినాక ప్రార్థన చేయండి, బయటకు పోవడానికి వీల్లేదు. అటువంటి ప్రార్థన జీవితంలో చిన్నప్పటి నుంచి నేర్పించారు తల్లిదండ్రులు మమ్మల్ని. కాబట్టి యవన దశలో ప్రతి పాపపు నియమాలని అసహించుకున్నాం, వాటిని ఛేదించుకున్నాం, వేదన అనుభవించినాం, ఒంటరి జీవితం పోరాడినాం ప్రార్థనలో. ఎందుకంటే ఈ శత్రుత్వం, దుష్టునికి వ్యతిరేకంగా నీ జీవితం ఉంది. ఏ రీతిగా నువ్వు వాడిని ఎదుర్కోవాలా ఈ సీజన్లో చాలా క్లుప్తంగా నేను చెప్తున్నాను. వాడి గవిని నువ్వు స్వాధీనపరచుకోవాలని వాక్యం ఉంది. శత్రువు బంధకాలలో ఉన్న వాడిని విమోచించాలా అనే బాధ్యత నీకు అనుగ్రహించబడింది. కాబట్టి అనేకులకు నువ్వు స్వార్థ చెప్పగలవు. మేము ఎన్నిసార్లు దాన్ని డెమాన్స్ట్రేట్ చేస్తాం, చేసి చూపించాం. యూట్యూబ్లో వీడియోస్ ఉంటాయి, కొన్ని వీడియోస్, వాటి మీద ఎట్లా వితిన్ 5 minutesలో నువ్వు సువార్త చెప్పగలవు ఎవరికన్నా. కూరగాయలు అమ్మేవాడు ఇంటికి వస్తారు, కూరగాయలు తీసుకో, ఎప్పుడన్నా ఆమెకు సువార్త చెప్పగలిగినవా? ఆమె హృదయంలో యేసు ప్రభువు పుట్టాలి కదా. ఎలక్ట్రీషియన్ వస్తాడు మీ ఇంటికి ఇవన్నీ రిపేర్ చేయడానికి,
ఏ రోజైనా వానికి చెప్పినావా జీసస్ ఈజ్ ద లైట్ ఆఫ్ దిస్ వరల్డ్ అని ఉంది కాబట్టి ఎలక్ట్రీషియన్కి ఆయననే దేవుడు అని పరిచయం చేయగలిగినవా? మెకానిక్కి చెప్పగలిగినవా? నీ మోటార్ బైక్ తీసుకొని పోతా రిపేర్కి ఏ రోజైనా వానికి సువార్త చెప్పగలిగినవా? అదే రీతిగా మీ ఇంటి మరమ్మతులు చేసేవాళ్ళు, ప్లంబర్స్ ఎంతమంది వస్తుంటారు కదా, వాళ్ళకి ఎప్పుడన్నా నువ్వు సువార్త చెప్పినవా? చూడండి, ఆయన నా హృదయంలో పుట్టిన సంతోషంగా ఉంది, ఇతరుల హృదయంలో పుట్టద్దా? స్వార్థపూరితమైన జీవితం అనేది ఈరోజు. నేనే ఎందుకు సంతోషాన్ని నా హృదయంలో పెట్టుకోవాలి? ఇతరులతో ఎందుకు పంచుకోవద్దు? ఎందుకు నేను ఇది చేయలేని స్థితిలో ఉన్నాను ఈరోజు? ఈ లెసన్స్ మనం నేర్చుకోవాలి ఈ సీజన్లో. హీఈస్ ద ఓన్లీ రీజన్ ఫర్ అవర్ సీజన్. యేసుప్రభువు ఒక్కడే ఈ రీజన్, ఇంకా వేరే రీజనే లేదు నాకు. అందుకే కొత్త బట్టలు వేసుకుంటామా, సరే కొత్త బట్టలు కృతజ్ఞత అర్పించుకుంటాం, కానీ నా హృదయంలో ఉండాలి కదా. ఆయన అందరికీ ప్రభు అని పరిచయం చేస్తుంటే ఫిలిప్పీ రాష్ట్ర పత్రికలో మనం చెప్పాలి కదా. మలాకి గ్రంథానికి వచ్చేటప్పటికి హీఈస్ ఫుల్లర్స్ సోప్ అంటే ఆయన సబ్బు వంటి వాడు, చాకలి సబ్బు వంటి వాడు అంటే చాకలి వాళ్ళకు కూడా ఆయన దేవుడు అని పరిచయం చేయబడుతున్నాడు. అదే రీతిగా కంసలులకు దేవుడు అన్నాడు. అక్కడ చెప్పబడుతుంది కంసలులకి దేవుడు అని, అంటే కంసలులకు నువ్వు చెప్పొచ్చిన దేవుడు అనేసి. ఆయన వడ్రంగులకు దేవుడు నువ్వు పరిచయం చేయొచ్చు. ఇంకా ఎన్నో ఉన్నాయి బైబిల్ పరిచయాలు. చేపలు పట్టే వాళ్ళకి, గొల్లోల మధ్యలో పుట్టినట్లు నేటివిటీ సీన్స్ మనం చూస్తూ ఉంటాం కదా. క్రిస్మస్ సీజన్లో నేటివిటీ డ్రామా వేస్తారు పిల్లలు, గొల్లోళ్ళు ఉంటారు అక్కడ. ఈయన మీ దేవుడు అని ఎప్పుడన్నా నువ్వు పరిచయం చేసిన గొల్ల వాళ్ళకి పాలు తీసుకొస్తారు కదా మీ దగ్గరికి. చూడండి, ఈ టీచింగ్స్ పోయినాయి చర్చెస్లలో. ధైర్యం లేదు, ఎందుకు? పరిశుద్ధాత్మ అభిషేకం లేదు, మెకానికల్ వర్షిప్ అయిపోయింది క్రైస్తవ జీవితం. కాదు, ఈ దినం మనం ఫుల్ స్టాప్ పెట్టాలా. ఇట్ ఈస్ అ వెరీ ఇంపార్టెంట్ సీజన్ మనకి. ఈ దినము ఆయనని నువ్వు నీ హృదయంలో ప్రతిరోజు నువ్వు పుట్టినట్లు ఆయనని అనుభవపూర్వకంగా చూడకపోతే నువ్వు పరిచయం చేయలేవు ఎవరికి. కాలం ముగిస్తుంది, ఎంప్టీ హ్యాండ్స్తో నువ్వు ఆయన సన్నిధికి పోతావా? ఆయన ఒక్కడే నీకు సమాధానాన్ని అనుగ్రహించేవాడు. ఈ దినము నీకు అటువంటి సమాధానం కలగాల. ఏంటంటే, నేను ఇంతవరకు చేయలేకపోయినాను ప్రభువా, ఇక మీద నేను అది చేస్తాను. ఒకవేళ ఆయన నీ హృదయంలో ఇంకా జన్మించకపోతే వేకువ చుక్క నీ హృదయంలో జన్మించాలా. అదే నిజమైన క్రిస్మస్ అంటాడు పేతురు. డిసెంబర్ అనేది రెగ్యులర్గా వచ్చేది, కానీ ప్రతిరోజు నీ హృదయంలో జన్మిస్తుండా? మెకానికల్గా వెళ్ళిపోతున్నాం మా క్రైస్తవ జీవితంలో. ఒక ఆదివారమే ఆయన నీ హృదయంలో జన్మిస్తాడా? లేదు, ఎవ్రీ డే ఆయన మన హృదయంలో జన్మించాలా. ఆ అనుభవం కొరకు మనం చూడాలి. చూడండి, అటువంటి జీవితంలో ఆయన నీకు సమాధానం ఇస్తాడు అనేది ఇక్కడ చెప్పబడుతుంది. చూడండి, లూకాసు వార్త 2వ అధ్యాయం, ఇంకా నేను వాక్యాన్ని ముగిస్తున్నా. లూకాసు వార్త 2వ అధ్యాయము 14వ వచనం. ఆయన పుట్టుక ఏ రీతిగా పరిచయం చేయబడుతుంది లోకానికి? సర్వోన్నతమైన స్థలములలో దేవునికి మహిమ, ఆయనకి ఇష్టలైన మనుషులకు భూమి మీద సమాధానం కలుగునుగాక. ఆమేన్. చూడండి, ఇది ఒక ప్రవచనం. భూమి మీద తనకిష్టమైన వారికి సమాధానం. నీ జీవితంలో ఈ దినం సమాధానం రావాలంటే ఈ సీజన్కి రీజన్ అయిన వాడిని నువ్వు జ్ఞాపకం చేసుకో. వందనాలు ప్రభువా, నువ్వు లేకుంటే నా జీవితంలో సమాధానం ఎక్కడిది ప్రభువా? అనేక మంది పరిగెత్తుతూ ఉన్నారు ఈ సమాధానం కొరకు, ఎక్కడ దొరుకుతుంది అనేసి. హాలిడేస్ వస్తే పరిగెత్తుతున్నారు, సమాధానం కొరకు ఎక్కడెక్కడో పరిగెత్తుతున్నారు, ఎక్కడ లేదు. అందరు ఎక్కడ పోయినారు? శిష్యులు అడుగుతున్నారు. శిష్యులు అంటున్నారు, అయ్యా వాళ్ళు ఎక్కడెక్కడ వెళ్ళిపోయారు ప్రభువా, మీరు కూడా నన్ను విడిచిపెట్టి వెళ్ళిపోతారా? శిష్యులు అంటున్నారు, ప్రభువా నిన్ను విడిచి నేను ఎక్కడ పోగలను ప్రభువా? సమస్తము నువ్వే ఉన్నది ప్రభువా, నువ్వు లేకుంటే మా జీవితంలో సమాధానమే లేదు ప్రభువా. చూడండి, అటువంటి సమాధానము ఈ దినము ఈ సీజన్లో మీకే కాదు, మీరు పొరుగు వారికి, బంధువులకి, మిత్రులకి, ప్రతి ఒక్కరికి దేవుడు అనుగ్రహించాలని మనము ప్రార్థన చేయాలా. దానియేలు ప్రార్థన ఏం తెలుసా? ప్రభువా నా దేశ ప్రజల పాపములు క్షమించినైనా అని ప్రార్థిస్తున్నాడు. తర్వాత నా పాపం కూడా క్షమించినైనా అంటాడు. ఒక గొప్ప ప్రవక్త ప్రార్థన అది. బైబిల్లో రకరకాల ప్రార్థన మోడల్స్ ఉన్నాయి, కానీ దానియేలు ప్రార్థన ఏం తెలుసా? ప్రభువా నా పాపం క్షమించినైనా అంటున్నాడు. అటువంటి గొప్ప ప్రవక్త ఎన్నో దర్శనాలు చేసిండు. యేసు ప్రభుని తండ్రిని ముఖాముఖిగా చూసిండు, మహావృద్ధుని చూసిండు, అక్కడ తండ్రిని ముఖాముఖిగా చూసిండు. యేసు ప్రభుని మనుష్య కుమారుని ముఖాముఖిగా చూసిండు దానియేలు. అంత గొప్ప ప్రవక్త అంటుండే, ప్రభువా నా పాపములు క్షమించినైనా అంటే నువ్వు నేను ఎంత చెప్పండి. ఉదయం లేస్తే నువ్వు పాపాలు ఒప్పుకోను లేదా? ఎంతో ద్వేషము, ఎంతో పగ, ఎంతో కుళ్ళు, కుట్ర, ఎటువంటి ఆ యొక్క శరీర కార్యంలో మన జీవితంలో స్పష్టంగా కనిపిస్తూ ఉన్నాయి. ఈ సీజన్లో వాటిని విడిచిపెట్టాలి మనం. ఇక మీదట వాటి జోలికి పోవద్దు, వాటిని అసహించుకోవాలా, ప్రతి ఒక్కరిని ప్రేమించడం నేర్చుకోవాలా. ప్రతి ఒక్కరి జీవితంలో సమాధానం ఎట్లొస్తుంది చెప్పండి? ప్రభుని పరిచయం చేయకపోతే వస్తుందా? ఈ వాక్యం అదే జ్ఞాపకం చేస్తుంది. చూడండి, ఎఫెసీయుల రాష్ట్ర పత్రిక 2వ అధ్యాయము 14వ వచనం. ఆయన ఏ రీతిగా మనకి సమాధానాన్ని అనుగ్రహించింది చూడండి. ఎఫెసీయుల రాష్ట్ర పత్రిక 2వ అధ్యాయము
14వ వచనం. ఆయన మన సమాధానమై ఉండి ఆయన మన సమాధానమై ఉండి మీకును మాకును ఉండిన ద్వేషమును అనగా రూపకమైన ఆజ్ఞలు గల ధర్మశాస్త్రమును తన శరీరమందు కొట్టివేయుట చేత మధ్య గోడను పడగొట్టి మన ఉభయులను ఏకము చేసెను. చూడండి, ఈ లోకస్తులని నీకు 2 గ్రూప్సే ఈ లోకంలో ఉండేది. ఒకరు ప్రభుని వెంబడించేవారు, ఒకరు ప్రభుని వెంబడించిన వారు. వీరికి మధ్యలో ఎప్పుడు ద్వేషం ఉంటుంది. దాన్ని విరగొట్టడానికి, ఆ ద్వేషాన్ని తొలగించడం కొరకు ఆయన మనందరి నిమిత్తమై సమాధానమైండు. అంటే మధ్యవర్తి లాగుండి మనకు సమాధానం అనుగ్రహించి చెప్తుండు. కాబట్టి నువ్వు అతన్ని పరిచయం చేయకపోతే నీ నైబర్హుడ్లో సమాధానం ఉండదు. నువ్వు ఇతన్ని పరిచయం చేయకపోతే నీ ఉద్దేశంలో సమాధానం ఉండదు. నాకు చాలా సంవత్సరాలకి ఆల్మోస్ట్ 20 years తర్వాత మొత్తము మా ఆఫీస్లో పనిచేసే వాళ్ళకి అందరికీ, ప్రతి ఒక్కరికి సువార్త చెప్పే అవకాశం దేవుడు నాకు లాస్ట్ ఇయర్ ఈ సీజన్లో ఇచ్చింది. అందరు నశించిపోతున్నారే, నాతో పాటు పనిచేసిన వాళ్ళు ఎట్లా చెప్పాలి? వాళ్ళకి సెక్యులర్ జాబ్స్లో చెప్పడానికి కష్టం కదా. బట్ ఏదో రూపకంగా మెసేజ్ పంపిస్తూనే ఉంటాం, కానీ డైరెక్ట్ మెసేజ్ పంపాలా. నాకు అవకాశం ఇచ్చిన దేవుడు లాస్ట్ టైం ప్రతి ఒక్కరికి నేను చూపించగలిగిన ప్రభుని. ఎందుకు ఇతన్ని నువ్వు స్వీకరించాలా? ఇతన్ని స్వీకరించకపోతే జరిగే నష్టం ఏంది? చాలామంది అనుకుంటారు ఈ మతము మనకు విదేశీయులు పరిచయం చేశారని. నేను చూపించాను ఆ రోజు వాళ్ళకి. 52 ADలో యేసుప్రభు యొక్క శిష్యులలో ఒక్కడైన వాడు తోమా ఈ దేశానికి వచ్చింది. 52 AD. అప్పటికి ఇంకా ఏ మతాలు తెలియవు, ఇటువంటి ఇప్పుడున్న మతాలు తెలియవు. 1000 years తర్వాత ఇస్లాం మతం ఈ దేశానికి వచ్చింది. కానీ మన విశ్వాసం, మనం నమ్ముకున్న ఈ విశ్వాసం 52 ADలో పరిచయం చేయబడింది. అంటే దేవునికి దేశం మీద ఎంత ప్రేమ ఉందో ఊహించుకోండి. ఎస్తేరు కాలంలో ఎస్తేరు రాణి ఈ దేశాన్ని పరిపాలించినట్లు మొదటి అధ్యాయంలో చూస్తాం మనం. కూషు దేశం మొదలుకొని హిందూ దేశం వరకు ఉంది అక్కడ వాక్యం. యేసు ప్రభుకి మన దేశం మీద ఎంతగా ప్రేమ ఉంది అనేది మనము పాత నిబంధన పుస్తకాల నుంచి మనం చూసుకుంటున్నాం. క్రొత్త నిబంధన తోమా శిష్యుడు మన దేశానికి రావడము, మనకి ప్రభుని పరిచయం చేయడం, మన తండ్రి ఎంతగా ఈ దేశాన్ని ప్రేమించిండో మనం జ్ఞాపకం చేసుకోవాలి. ఇవన్నీ మీరు చెప్పాలా అనిలకి. చెప్పకపోతే వాళ్ళ జీవితంలో వెలుగు రాదు. యేసు ప్రభు వాక్యం చెప్తేనే వెలుగు. ఇందాక చూసినాం, అది జీవం. చచ్చిన వారి జీవితాలలో జీవం రావాలంటే ఇది పరిచయం చేయబడాలి, తప్పదు. లేకపోతే కాదు. బాగా అర్థం చేసుకోండి. శత్రువుల బంధకాలలో ఉన్నారు వాళ్ళు, దుష్టుని బంధకాలలో ఉన్నారు వాళ్ళు. వారిని మీరు తప్ప ఎవ్వరు లోకం రాలేరు బయటికి. మీరు ఒక్కరే ఉంటారు పరలోకంలో, వాళ్ళు ఉండరు మీతో పాటు. లేకపోతే అప్పుడు అనిపిస్తుంది ఎన్ని అవకాశాలు ఇచ్చిన దేవుడు నేను చెప్పలేకపోయినానే, ఆయన పుట్టుకకు సంబంధించిన విషయాన్ని ఒక్కరు చెప్పలేకపోయినానే. నీ హృదయంలో ఆయన నూతనంగా జన్మించకపోతే ప్రతిరోజు ఈ ఎటువంటి ఫెస్టివల్స్ ఎన్ని చేసుకున్నా దానికి అర్థం లేదు. నేను ఒక చిన్న వాక్యాన్ని చూపించేసి ముగించేస్తాను. ఈ శత్రుత్వం ఎంత భయంకరమైందనండి. రకరకాల దుష్ట శక్తులను నేను చూసినామని కళ్ళారా. 1 కాదు 2 కాదు, కొన్ని 100,000 కొద్ది దుష్ట ఆత్మలను నేను చూసిన. వాటితో పోరాడుతుంటే రాత్రులలో ఎన్నిసార్లు చనిపోయామని నేను. ఎందుకంటే బహు భయంకరమైన ఆత్మలు వాటితో పోరాడాలా అని పౌలు ఎఫెసీయుల రాసిన పత్రికలో చూపిస్తుంది. చూడండి ఒకసారి వాక్యం చూపించేసి నేను ఇక్కడ క్లోజ్ చేసేస్తాను. ఎఫెసీయుల రాసిన పత్రిక 6వ అధ్యాయంలో మీరు పోరాడాల్సింది ఎవరితోని, ఈరోజు నుంచి అవి ప్రాక్టీస్ చేయాలంటే ఎట్లా చేయాలా? ఎందుకంటే ఈ లోకస్తులతో కాదు మీరు పోరాడాల్సింది, శరీరంతో కాదు మీరు పోరాడాల్సింది. మీరు పోరాడాల్సింది ఎవరితోని? ఈ సీజన్లో మీరు నేర్చుకోవాల్సింది అదే. చూడండి, ఏలైనగా మనము పోరాడున్నది శరీరాలతో కాదు కానీ ప్రధానులతోనూ అధికారులతోనూ ప్రస్తుత అంధకార సంబంధాలతోనూ లోకనాథులతోనూ ఆకాశ మండలమందున్న దురాత్మల సమూహములతోనూ మీరు పోరాడుచున్నారు. మీకు తెలియదు. ఎందుకు రోగాలు వస్తున్నాయి మీకు తెలుసా? ఎందుకు మీ శరీరంలో బలహీనతలు వస్తున్నాయో తెలుసా? ఎందుకు పాపానికి మీరు బానిసలైపోతున్నారో తెలుసా? ఎందుకు మీ కుటుంబంలో శాంతి సమాధానం లేకుండా అయిపోతుందో తెలుసా? రక్షణ పొంది కూడా, వాక్యం పొంది కూడా, వాక్యం తెలుసుకొని కూడా, ఇంతకాలం ఆయన కొరకు జీవిస్తూ కూడా ఎందుకు ఈ శ్రమలను పొందగలుగుతున్నావు తెలుసా? ఎందుకు ప్రభు నాకు ఎందుకు ప్రభు ఈ శ్రమ అని ఏడుస్తున్నావో తెలుసా? నువ్వు పోరాడుతున్నది శరీరాలతో కాదు, ఈ దుష్ట శక్తులతోని. ఇవి 4 రకాల గుంపులు. వీటితోని నువ్వు దివారాత్రంలో పోరాడుతున్నావు. వీటికి వ్యతిరేకంగా నువ్వు నీ కుటుంబం పక్షంగా పోరాడుతున్నావు. ఈ దినం నేర్చుకోవాల్సింది నువ్వు అదే. వీటి మీద నువ్వు విజయం పొందకపోతే ఆయన శిల మీద చూపించిన విజయానికి అర్థమే లేకపోయే. కొంతసేపు కళ్ళు మూసుకుందాం, ప్రవ్వా ఈ పోరాటంలో మేము విజయం పొందాలా,
అనేకులని మీ చెంతకు తీసుకొని రావాలా, అనేకులకు మిమ్మల్ని మేము పరిచయం చేయాలా ప్రభువా అన్న ప్రార్థన మనం చేసుకోవాలి. కొంతసేపు కళ్ళు మూసుకోండి. ప్రభువా, మీరు లోకంలో మా కొరకు వచ్చినారు తండ్రి, మీరు మీ వాగ్దానం నెరవేర్చుకున్నారు, మీ కుమారుని మా కొరకు అనుగ్రహించినారు. స్త్రీ సంతానంగా ఈ లోకంలో పుట్టిండు ప్రభువా, అబ్రాహాము సంతానంగా పరిచయం చేయబడిండు ప్రభువా. అబ్రాహాములకు చేపట్ట ప్రతి వాగ్దానము అతని ద్వారా మా జీవితం నెరవేర్చినారు ప్రభువా. మీకు ఎంతో కృతజ్ఞతలు అర్పించుకుంటున్నాం. తెల్లవారి వేకువచుక్క మా హృదయంలో ఉదయించే వరకు అది చీకటి స్థలంలో ఇంకా వెలుగుతూనే ఉంది ప్రభువా. చీకటి ఇంకా ఉంది ప్రభువా. చీకటి ఆ వెలుగును ఆర్పడానికి ప్రయత్నిస్తుంది, కానీ వెలుగు విజృంభించి దాని మీద యుద్ధం చేయలేని స్థితిలో ఉంది ఈరోజు ప్రభువా. క్రైస్తవ జీవితం ఆ రీతి ఉంది ప్రభువా. ఈ సెలబ్రేషన్స్ లో మాకు అది జ్ఞాపకం చేసినందుకు మీకు ఎంత వందాలు ప్రభువా. మేము వాటితో పోరాడాలా, చీకటి శక్తులతో పోరాడాలా. ఎట్లా పోరాడాలా ప్రభువా? ఎఫెసీయుల రాష్ట్ర పత్రిక 6వ అధ్యాయంలో మీరు మాకు చూపిస్తున్నారు. మోకాళ్ళ మీద ఉండి ప్రార్థన, యుద్ధానికి సంబంధించింది. ప్రార్థన అంటే యుద్ధము అని అక్కడ పరిచయం చేయబడుతుంది ప్రభువా. కాబట్టి ప్రభువా, మా ప్రార్థన జీవితాన్ని అభివృద్ధి పరచమని ప్రార్థిస్తున్నాం తండ్రి. మేము ప్రార్థించినప్పుడు ఈ చీకటి శక్తులన్నీ కదిలింపబడుతున్నాయి ప్రభువా. మేము ప్రార్థించినప్పుడు ప్రభువా, చీకటి శక్తులన్నీ పారిపోతున్నాయి ప్రభువా. మేము ప్రార్థించినప్పుడు ప్రభువా, రోగాలు మనుషులను విడిచిపెట్టి పారిపోతున్నాయి ప్రభువా. ఓ ప్రభువా, అటువంటి జీవితం మాకు అనుగ్రహించండి నైనా. ఓ ప్రభువా, ప్రార్థన ద్వారా ప్రభువా అనేక మంది మిమ్మల్ని ముఖాముఖిగా చూస్తున్నారు ప్రభువా. ప్రార్థన ద్వారా ప్రభువా అనేకులు మీ సన్నిధిలో ఉన్నారు ప్రభువా. ప్రార్థన ద్వారా ప్రభువా గొప్ప గొప్ప అద్భుతాలు వారి జీవితంలో చూసుకున్నారు ప్రభువా. నేను ప్రార్థన ద్వారా ఎంతో మందిని రక్షణకు నడిపించుకున్నారు ప్రభువా. మరి అటువంటి ప్రార్థన మాకు నేర్పండి శిష్యులు మిమ్మల్ని అడిగినప్పుడు మీరు నేర్పినారు ప్రభువా. అవును ప్రభువా, మేము కూడా అటువంటి ప్రార్థన చేయాలి మీదట ప్రభువా. అధికంగా ప్రార్థన చేయడం వలన ప్రభువా ఆశీర్వాదాలు వస్తాయని మీరు జ్ఞాపకం చేస్తున్నారు నాయన. ప్రార్థన చేసినప్పుడు అన్ని పొందినమని ప్రార్థించమన్నారు ప్రభువా. కాబట్టి నైనా ఇక మీదట మేము ప్రార్థించేది ఆత్మల కొరకు ప్రభువా. ఈ సీజన్ ప్రభువా జ్ఞాపకం చేయబడుతుంది ఏంటంటే ప్రతి ఒక్కరికి ఈ రీజన్ అవసరమైనా మీరే ఆ రీజన్ అని పరిచయం చేస్తున్నారు ఈ దినం. కాబట్టి ప్రతి ఒక్కరి హృదయంలో మీరు జన్మించమని ప్రార్థిస్తున్నాం. ఒకవేళ మేము ఇంకా మా జీవితాలు మీకు సంపూర్ణంగా సమర్పించుకోకపోతే మాకు ఒక అవకాశం ఇవ్వండి అయినా. ఈ రాత్రి శనన్న ప్రభువా, మా పాపములు క్షమించండి, మమ్మల్ని మీ బిడ్డలుగా స్వీకరించండి ప్రభువా. నిండు మనసుతో మిమ్మల్ని సేవించి ప్రేమించే బిడ్డలుగా మమ్మల్ని తయారు చేయమని ప్రార్థిస్తున్నాం తండ్రి. లివింగ్ స్టోన్స్ గ్రూప్ గురించి ప్రార్థిస్తున్నాం ప్రభువా. ఆ బిడ్డలు తను మళ్ళీ ఎంతో ఆసక్తితో ప్రభువా ఈ యొక్క కార్యక్రమాన్ని కొనసాగించిన ప్రభువా. వారి జీవితాలను ఆశ్రయించండి, వారి భవిష్యత్తును మీకు సంపూర్ణంగా సమర్పిస్తున్నాం. వారి చుట్టూ మీ యొక్క దహించగ్ని కంచక పెట్టండి. వారి చేయి ప్రతి పనుల్లో ఘన విజయం అనుగ్రహించండి. వారి పరిచర్యలో అనేకులు రక్షణ పొందాలా. అదే నిజమైన క్రిస్మస్ ప్రభువా. మీరు వారి హృదయాలలో జన్మించాలా, ప్రతి ఒక్కరి హృదయాల్లో జన్మించాలా. ఈ ప్రాంతం గురించి మేము ప్రార్థిస్తున్నాం ప్రభా. ఈ ప్రాంతంలో తన మళ్ళీ మీ యొక్క శాంతి సమాధానం కలుగునుగాక ప్రభా. ఈ ప్రాంతం నుండి ప్రతి ప్రధాన దూతల చీకటి శక్తులని గద్దిస్తున్నాం. డిపార్ట్ ఫ్రమ్ దిస్ ప్లేస్ ఇన్ ద మైటీ నేమ్ ఆఫ్ జీసస్ ద క్రైస్ట్ వి కమాండ్ యు. హల్లెలూయా ప్రభా. ప్రతి ఒక్కరికి సంపూర్ణ విడుదల ప్రకటిస్తున్నాం. ప్రతి అనారోగ్యాన్ని గద్దిస్తున్నాం. డిపార్ట్ ఫ్రమ్ ఎవ్రీబడీస్ బాడీస్ ఇన్ ద మైటీ నేమ్ ఆఫ్ జీసస్ క్రైస్ట్ ఐ కమాండ్ యు. ప్రభా, ప్రతి ఒక్కరు స్వస్థత చేకూర్చండి. మా జీవితాలు నూతనంగా మీకు సమర్పించుకుంటుండగా ప్రభా, ఓ ప్రభా ఇక మీదట మేము సమయం వృధా కానివ్వకుండా సరిగ్గా చేసుకోవాలా. ప్రతి ఒక్కరికి మిమ్మల్ని పరిచయం చేయాలా ప్రభా. మా ఇంటికి వచ్చే ప్రతి ఒక్కడు, మా ఇంట్లో అడుగుపెట్టే ప్రతి వాడు మిమ్మల్ని తెలుసుకోవాలి నా ద్వారా, మా ద్వారా. అటువంటి పరిచర్య, అటువంటి సేవ, అటువంటి జీవితం మాకందరికి అనుగ్రహించమని యేసు క్రీస్తు పరిశుద్ధ నామమున ప్రార్థించుచున్నాం తండ్రి. ఆమేన్.